హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో చేసుకునే మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వర్షాకాలంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఏదైనా 10 నిమిషాల్లో వేడి వేడిగా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు పన్నీర్‌తో ఇలా చేసి చూడండి. చాలా బావుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది గూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గూడా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళు వేడైపోయేలోపు మనము ఇలా ఒక టమాటా తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, 3 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ ముక్కల్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూను పంచదార కూడా వేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇలా ఉడుకుతూ ఇలా దగ్గరగా అయిపోయినాయి కదా! నీళ్ళంతా ఇంకిపోయినాయి కదండీ! ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని తీసుకొని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ తొలకలు లేకుండా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్‌ని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడవనివ్వాలండి. ఇందులో పన్నీర్ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఈ పన్నీరు ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అండి. పావు కేజీ ఉంటుందో, అర కేజీ ఉంటుందో నేను చూసుకోలేదు. ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. మనం తీసుకున్న పన్నీరుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఈ పన్నీరు ఫస్ట్ టైం అండి ఇంట్లో చేసుకోవడం. కానీ చాలా బాగా వచ్చింది. యూట్యూబ్‌లో చూసి చేశాను. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చిందండి. ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్ మంచిగా వేడైపోయింది కదా! ఇందులో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా వేగనివ్వాలి. ఈ పన్నీర్ ముక్కల్లో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదండీ! ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఈ పన్నీర్ ముక్కల్ని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిపోయాక ఈ పన్నీర్ ముక్కల్ని ఈ బాండీలోనే ఒక పక్కకు అనుకొని ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ, ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని ఇలా మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలను కూడా కొంచెం 2, 3 సార్లు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నులపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ చిన్నులపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఇందాక టమాటో పేస్ట్లో వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అంతా కూడా ఈ పన్నీర్ ముక్కలన్నిటికీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా! ఈ టమోటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూను నెయ్యి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి. కానీ నెయ్యి వేయటం వల్ల ఈ పన్నీర్ స్టార్టర్ చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది. దీంతో పాటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఈ పన్నీర్ స్టార్టర్‌ని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసి ఫోర్కేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. అదే కాకుండా ఈ పన్నీర్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి మరి. బాయ్.